హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. నేను ఆ రోజు కొంచెం లేట్గా వెళ్ళాను ఆఫీస్కి. సో 7:30కి ఏమో లేచాను. ఇంకా నేను వెళ్ళే ముందు మా మేడు ముగ్గేస్తుంది అనమాట. ఇంకా ఈరోజు నేను అక్కడక్కడ మాత్రమే షార్ట్ తీసానమాట. ఎక్కువ షూట్ చేయలేదు. ఇదేమో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కిందికి వచ్చాను వాకింగ్ చేయడానికి, నేను మా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ అంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లాగిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కిందికి వెళ్ళి వాకింగ్ చేశాను అనమాట. ఇంకా నేను మళ్ళీ లంచ్ చేయను కదా, సో అందుకని కొద్దిసేపు వాకింగ్ చేసి ఇంకా నేను కంటిన్యూగా ఈవినింగ్ వరకు ప్రొడక్షన్ అనేది చేసుకుంటాను అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఈవినింగ్ దీపారాధన మా మమ్మీ చేసింది. టమాటో రసం చేసింది విత్ మిరియాలు పౌడర్ ఉంటుంది కదా, అది చేసింది. ఎందుకంటే చాలా కోల్డ్ అయింది మమ్మీకి, సో కొంచెం రసం అనేది చేసింది. ఇంకా నేనేమో మళ్ళీ రేపటికి ఆఫీస్కి ఈ బాటిల్ వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో కొంచెం చియా సీడ్స్ ఉంటుంది కదా, ఇవి కొంచెం సోక్ చేసుకుంటాను అనమాట. కొంచెం ఇవి ఒక 1 స్పూన్ వేసుకుంటా, వాష్ చేసి వాటర్లో నానబెట్టుకుంటాను అనమాట. ఇవి ఏంటంటే వెయిట్ లాస్ తగ్గొచ్చు, అండ్ ఇంకోటి హెల్త్కి అంటే చలవ అనమాట. బాడీ హీట్ ఉంటే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొంచెం బాడీ కూల్ అయిపోతుంది అనమాట. సో సీడ్స్ వేసుకొని కొంచెం నానబెట్టుకున్నాను అనమాట ఇంకా రేపటి కోసం. అండ్ ఇంకా జిమ్కి వెళ్ళే ముందు ఈ బీట్రూట్ ఉంటుంది కదా, ఈ బీట్రూట్ జ్యూస్ అనేది డైలీ తాగుదాం అనుకున్నాను. డిన్నర్ నేను స్కిప్ చేస్తాను, లంచ్ కూడా స్కిప్ చేస్తాను కాబట్టి అట్లీస్ట్ కొంచెం జ్యూస్ అయినా తాగుదామని చెప్పి ఈ బీట్రూట్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకున్నా. ఈ బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని ఇంకా జిమ్కి వెళ్దామని అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 ఏమో అవుతుంది. సో జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులో నేను షుగర్ ఏమి యాడ్ చేయను, ఓన్లీ బెల్లం మాత్రమే యాడ్ చేస్తాను. సో ఈ బెల్లం వేసి అంటే కట్ చేసేస్తాను, ఇలా డైరెక్ట్ అయితే వేయను, కొంచెం చిన్న చిన్న పీసెస్ వేసుకొని అట్లా డైరెక్ట్ వేస్తాను అనమాట. సో ఇంకా టైం ఉంది కదా, 6:30 కదా జిమ్ అని చెప్పేసి నేను నా డ్రెస్సెస్ ఏదైతే ఉందో అవి కొంచెం ఐరన్ చేసుకుంటున్నా. చాలా ముడతలు పడిపోయినాయి అనమాట. ఇంకా 6:30 అలా అవుతుంది. ఇంకా నేను స్టార్ట్ అయ్యాను జిమ్కి. ఇంకా జిమ్ నుంచి వచ్చిన తర్వాత మా మమ్మీ కొంచెం రైస్ హీట్ చేయమని చెప్పింది అనమాట. కొంచెం రైస్ ఉంటే మిగిలిపోయింది, ఇంకా అది వేడి చేశాను అనమాట. సో ఇంకా హీట్ అవ్వాలంటే ఇంకా కావాలని చెప్పింది మమ్మీ, ఇంకా కొంచెం వేడి చేస్తున్నాను అనమాట. చలికాలం కాబట్టి కొంచెం వేడిగా తింటే గొంతుకు కూడా హాయిగా ఉంటుందని చెప్పి ఇంకా మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా పెడుతున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు 2 మినిట్స్ పెట్టాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పెట్టంటే మళ్ళీ హీట్ చేస్తున్నాను అనమాట. చాలా కోల్డ్ అండ్ ఫీవర్ వచ్చిందనమాట మమ్మీకి. సో మిరియాల రసం అండ్ ఈ వేడివేడి రైస్ తింటే బాగుంటుంది కదా అని పెట్టాను. ఇంకా జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఈ గ్లాస్ వాటర్ జ్యూస్ అయితే తాగుతున్నాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.